సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా లాస్ట్ క్లాస్లో థర్డ్ యూనిట్ అయిపోయింది కదా. ఈరోజు ఫోర్త్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఈ ఫోర్త్ యూనిట్ ఆల్మోస్ట్ ఒక 4 క్లాసెస్ ఉండొచ్చు, లేదంటే ఒక క్లాస్ ఎక్స్ట్రా ఒక 5 క్లాసెస్లో అయిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ కూడా ఒక 4-5 క్లాసెస్లో అయిపోతుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఫోర్త్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి వేస్ట్ మేనేజ్మెంటు, అంటే ఘనవర్తాల కాలుష్యం అంటారు తెలుగులో. ఘనవర్తాల కాలుష్యం, దాని నిర్వహణ. మేనేజ్మెంట్ అంటే నిర్వహణ కదా. ఈ వేస్ట్ని ఎలా నిర్వహించాలి, అంటే ఎలా దాన్ని డీకంపోజ్ చేయాలా, లేదంటే పూడ్చాలా, ఎలా ఉండేది అని దీంట్లో మొత్తం ఫస్ట్ టాపిక్ అనమాట. దీంట్లో భాగంగా మనకి భారతదేశంలోన ఇయర్లీ 17,000 మెట్రిక్ టన్నుల వేస్ట్ ఉత్పత్తి అవుతుందంట. అంత చెత్తని మనం పోగు చేస్తున్నాం అన్నట్టు ఎవ్రీ ఇయర్. తర్వాత ప్రతి సంవత్సరం 62 మిలియన్ టన్నులు వస్తుందంట. 62 మిలియన్ టన్నుల చెత్తలోన 43 టన్నులు మాత్రమే సేకరిస్తారు, అంటే తీసుకుంటారు, చెత్తని సేకరిస్తారు కదా ఇంటింటికి వచ్చి. అలా 43 మిలియన్ టన్నులు మాత్రమే సేకరిస్తారు. దాంట్లోనే 12 మిలియన్ టన్నులని శుద్ధి చేస్తారు అనమాట, అంటే రీసైకిల్ చేసి మళ్ళీ యూజ్ చేయడానికి ఉపయోగిస్తారు. 31 టన్నులు అయితే డంప్ చేస్తారు. ఏదైనా తగ్గు ప్రాంతాలు ఉంటాయి కదా, డంపింగ్ యార్డ్స్ ఉంటాయి, ఆ డంపింగ్ యార్డ్స్లో డంప్ చేస్తారు అనమాట. ఇంకా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చేసి దాని ప్రకారం అత్యధికంగా చెత్త ఉత్పత్తి చేసే అంటే ప్రాంతాలు ఏవంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్. ఇవే కదా మెయిన్ నగరాలు. ఇవే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. ఇంకా రాష్ట్రాల్లో వచ్చేసి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఉంటాయి. ఈ రెండు రాష్ట్రాల నుంచి అత్యధికంగా చెత్త ఉత్పత్తి అవుతుందంట. కారణాలు ఏమై ఉండొచ్చు అంటే అధిక జనాభా ఎక్కువ ఉండడం వల్ల, చెత్తను ఎక్కువ వాడడం వల్లనే జరుగుతుంది. ఇంకా పట్టణీకరణ, పారిశ్రామికంగా అభివృద్ధి చెంది పట్టణాలుగా చెందే వాటిలోనే ఎక్కువ చెత్త వస్తుంది. ఇంకా సాంకేతిక పరిజ్ఞానం, మనకి టెక్నాలజీ వాడడం ద్వారా కూడా చిన్న వాటికి కూడా చెత్తని యూజ్ చేస్తాం కదా, అంటే మన డైలీ లైఫ్లోనే చెత్తను యూజ్ చేస్తున్నాం కదా, అలా అనమాట. ఇంకా ఘన పదార్థాల్లో రకాలు అనమాట. చెత్తలోన రకాలు, ఎన్ని రకాల చెత్తలు ఉంటాయంటే మనకి గృహ సంబంధ వ్యర్థ పదార్థాలు ఉంటాయి. చెత్త అన్న, వ్యర్థ పదార్థాలు అన్న, వేస్ట్ అన్న ఒకటి చూడండి. గృహ సంబంధ వ్యర్థాలు వచ్చేసి మనం ఇళ్లల్లో కానీ ఆఫీసులో కానీ డైలీ చెత్త వేస్తాం కదా, అది అలాంటి చెత్త అనమాట. గృహాలు, కార్యాలయాలు అంటే ఆఫీసులు, మార్కెట్లు, రెస్టారెంట్లు, ఇలా మామూలుగా మనం బయట తిరిగే ప్రదేశాల్లో ఎక్కడి నుంచి చెత్త వచ్చినా అది గృహ సంబంధమైన చెత్త అనమాట. ఇందులో 2 రకాలు ఉంటాయి, జీవక్షయం చెందేవి, జీవక్షయం చెందనివి అని. జీవక్షయం అంటే ఏం లేదు, బయోడిగ్రేడబుల్ అంటారు కదా. బయోడిగ్రేడబుల్ అంటే కుళ్ళిపోయేవి, కుళ్ళనివి 2 రకాలు చేస్తారు. కొన్ని చెత్తలు కుళ్ళిపోతాయి, ఇప్పుడు మామూలు బట్టలు లేదంటే పేపర్స్ ఇలాంటివి కుళ్ళిపోతాయి కొన్ని రోజులు. కాకపోతే ప్లాస్టిక్ అలాంటివి కుళ్ళిపోవు కదా. వంట చెత్త కానీ వస్త్రాలు కానీ ఇవన్నీ జీవక్షయం చెందేవి. జీవక్షయం చెందేవి వచ్చేసి ప్లాస్టిక్ కానీ లోహ సంబంధం, అంటే ఇప్పుడు ఇనుము కానీ స్టీల్ కానీ ఇలాంటి చెత్త పోదు కదా, ఇవి జీవక్షయం చెందనివి అనమాట. ఇంకా వ్యవసాయం నుంచి కానీ వస్తాయి అన్నమాట. మనకి పంట పొలాలు ఉంటాయి కదా, పంట పొలాల్లో కూడా మనం ఇప్పుడు సపోజ్ వరే ఉంటుంది, వరిలోన ఓన్లీ అది బియ్యం పార్ట్ని మాత్రమే తీసుకుంటాం, మిగతా అంతా ఆ పార్ట్ని తీసుకోం కదా. సో అది కూడా మనకి చెత్త కిందకే వచ్చేస్తుంది అనమాట. సో పంటల్లో కూడా మనకి అవసరమైన పదార్థాన్ని మాత్రమే తీసుకొని మిగతా మొక్క అంతా మనకి వేస్ట్ అవుతుంది కదా, అలాంటి వేస్ట్ని కూడా పంటల అవశేషాలు అంటారు. ఇంకా మనము రసాయనాలు, ఎరువులు ఇవి కూడా వాడతాం కదా, వాటికి సంబంధించిన మలినాలు కూడా బయటకు వచ్చేస్తాయి. సో ఇవన్నీ కూడా పంటలకు సంబంధించి, అంటే వ్యవసాయ ఘన వ్యర్థాలు అన్నమాట, వ్యవసాయానికి సంబంధించిన వేస్ట్ ఇది. వీటన్నిటిని నివర్తించడానికి సమర్థ్ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. సమర్థ్ అంటే ఏం లేదు, మనకి థర్మల్ ప్లాంట్స్ ఉపయోగించి విద్యుత్ని తయారు చేస్తాం కదా, ఆ థర్మల్ ప్లాంట్స్లో బయోమాస్ అని చెప్పుకున్నాం కదా, ఇంధన వనరులో మనం సెకండ్ యూనిట్లో చెప్పుకున్నాం. ఆ బయోమాస్ లాగా ఈ పంటల విశేషాలను కూడా వాడి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు ఈ థర్మల్ ప్లాంట్స్లో అన్నట్లు పెట్టారనమాట. ఈ వ్యవసాయం చేసే ద్వారా ఇప్పుడు వరే తీసుకుందాం. మనకి ఢిల్లీలోనే అత్యధికంగా వాయు కాలుష్యం జరుగుతుంది అంటారు కదా, అది ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు పంజాబ్ అక్కడ ఉంది కదా, ఆ ప్రాంతాల్లోన పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో వరి ఎక్కువ పండిస్తారు. వాళ్ళు వరి పండించిన తర్వాత మిగతా మొక్క ఉంటుంది కదా, వరిని మొత్తం కాలుస్తారు అనమాట. కాలవడం పొగ వచ్చి ఢిల్లీలోన వాయు కాలుష్యానికి కారణమవుతుందని చెప్పారు. ఇలా దీని ద్వారా కూడా కాలుష్యం వస్తుంది అనమాట. కాలుష్యంతో పాటు చెత్త కూడా పెరిగిపోతుంది. ఈ చెత్తని కాలవడం ద్వారా గాలి కాలుష్యం కూడా వస్తుంది. సో వీటన్నిటిని వర్మి పోస్ట్ అని, లేదంటే పూడ్చడం ద్వారా, కంపోస్టింగ్ చేయడం ద్వారా కానీ మనం ఎరువులుగా వాడుకొని మళ్ళీ పొలాలకు వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మైనింగ్. మనం గనుల తవ్వకాల్లోన ఎక్కడైనా గనుల తవ్వకాల్లో ఎక్కువ దుమ్ము ధూళి వ్యాపిస్తుంది కదా, ఆ దుమ్ములోన ఇనుము ధూళి ఉంటుంది, లేదంటే స్లాగ్ ఉంటుంది. ఇప్పుడు ఇనుముని బయటికి తీస్తారనుకోండి, ఇనుముని క్లీన్ చేయాలి. క్లీన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన వేస్ట్ మెటీరియల్ అంతా అట్లా పేరుకుపోతుంది. సో అది కూడా ఈ చెత్త కిందకే వస్తుంది అనమాట, వేస్ట్ కిందకే వస్తుంది. దీని ద్వారా కూడా శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ పారిశ్రామికంగా, అంటే ఇప్పుడు పరిశ్రమల్లో తయారు చేసేటప్పుడు భారలోహాలు ఏదైనా వెండి అంటాం,
ఇనుము కానీ లేదంటే స్టీల్ కానీ ఇలాంటి ప్లాంట్స్ ఉంటాయి కదా, వీటి నుంచి వచ్చేవి, తర్వాత ఇనుము, సిమెంట్ వీటి నుంచి వచ్చేవి కూడా ఇవి పారిశ్రామిక వ్యర్థాల కిందకే వస్తాయి అన్నమాట. ఇంకా బయోమెడికల్ వేస్ట్ వచ్చేసి హాస్పిటల్ నుంచి వస్తుంది చూడు వేస్ట్, దాన్ని బయోమెడికల్ వేస్ట్ అంటారు. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. మానవులకి, జంతువులకు సంబంధించిన వ్యర్థాలు అంటే మనిషి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీస్తారు, యూరిన్ శాంపిల్స్ తీస్తారు, తర్వాత ఏదైనా చనిపోయిన శవాలు ఉంటాయి, వాటిని కూడా బయోమెడికల్ వేస్ట్ కిందకే చేస్తారన్నమాట. మానవ, జంతు వ్యర్థాలు, ఖనిజాలాలు, అవయవాలు, శరీర ద్రవాలు, బ్లడ్ కానీ యూరిన్ కానీ ఇవన్నీ బయోమెడికల్ కిందకే వస్తాయి. బయోమెడికల్లోనే 4 టైప్స్గా డివైడ్ చేస్తారన్నమాట. ఫస్ట్ అంటే ఇది ఎక్కడ హాస్పిటల్లోనే అది కలెక్ట్ చేసేటప్పుడే 4 రకాలు పెడతారు. ఇప్పుడు మనకి తడి చెత్త, పొడి చెత్త అని ఎలా పెడతారో హాస్పిటల్లో 4 రకాల డస్ట్బిన్స్ వాడతారు అన్నమాట. అందులో పసుపు రంగు వచ్చేసి మానవ, జంతు వ్యర్థాలు, కణజాలాలు, అవయవాలు, శరీర ద్రవాలు వీటికి సంబంధించి పసుపు రంగులో డంప్ చేస్తారు. ఎరుపు రంగు వచ్చేసి సంక్రమణకార ఏదైనా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉండే వాటిని ఎరుపు రంగులో, అంటే డేంజర్కి సంబంధించి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండడానికి వాటిలో వేస్తారన్నమాట. ఇప్పుడు మనకి సిరంజులు, లూరిక్లు, సిరంజులు అంటే ఇంజెక్షన్స్, వాటి ద్వారా కూడా వ్యాధులు సంక్రమిస్తాయి సార్. సో 1 టైం యూజ్ చేస్తాం కాబట్టి వాటిని ఎరుపు రంగు దాంట్లో పారేస్తారు. నెక్స్ట్ తెలుపు రంగు డబ్బాలో వచ్చేసి సూదులు ఉంటాయి కదా, నీడిల్స్, ఇంకా బ్లేడ్స్ ఇలాంటివి ఏవైనా షార్ప్ ఉండేటివన్నీ తెలుపు రంగు దాంట్లో వేస్తారు. నీలం వచ్చేసి గాజు వస్తువులు అనమాట. ఇప్పుడు ఆ బీకర్స్ కానీ లేదంటే ఏదో ఒకటి గాజు వస్తువులు వచ్చేసి నీలం దాంట్లో వేసేస్తారు. ఇవి బయోమెడికల్ వేస్ట్ అనేది చాలా అత్యంత ప్రమాదకరమైనవి, ఎందుకంటే వీటి ద్వారా వ్యాధులు కూడా వ్యాపించవచ్చు. కంపు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది. ఇంకా నెక్స్ట్ ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. ఈ అంటే ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు ఏవైనా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రానిక్ పరికరాలు పాడైపోయిన తర్వాత బయట పారేస్తాం కదా, దాన్నే ఈ వేస్ట్ అంటారు అనమాట, పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాలని. వీటి నుంచి కొన్ని ప్రమాదకరమైన పదార్థాలు కానీ గ్యాసెస్ కానీ వస్తాయి. అర్సెనిక్, సీసము, పాదరసము, కాడ్మియము ఇవన్నీ చాలా డేంజర్ అనమాట. మన బ్లడ్లో కానీ మన గాలిలో కానీ పీలిస్తే మన బ్లడ్కి ఎఫెక్ట్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉందన్నమాట. ఇంకా రేడియోధార్మిక వేస్ట్, ఇది ఎక్కడైనా అణు పదార్థాలు, అణు ప్రమాదాలు కానీ అణు బాంబులు కానీ పేలినప్పుడు దాని చుట్టూ వస్తుంది కదా, దాన్ని రేడియోధార్మిక వేస్ట్ అంటారు అనమాట. దాన్ని పీలిస్తే ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ అణుబాంబు విస్ఫోటనల ద్వారా వచ్చేవి కూడా వేస్ట్ కిందకి వస్తాయి. వీటిలో కొన్ని మనం రేడియో ఐసోటోప్స్ గురించి చెప్పుకున్నాం, మనకి ఫస్ట్ చాప్టర్లోనే చెప్పుకున్నాం, తర్వాత సెకండ్ చాప్టర్లోనే కూడా చెప్పుకున్నాం. రేడియో ఐసోటోప్స్ యూజ్ చేయడం ద్వారా కూడా ఈ రేడియోధార్మిక వేస్ట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ రసాయనకి సంబంధించిన వేస్ట్ అనమాట. రసాయన పదార్థాలు అంటే కెమికల్స్. ఈ కెమికల్స్ మనము ఇల్లులోనే బయటకు వస్తాయి కొన్నిసార్లు. ఎట్లా అంటే మనకి కొన్ని మెడిసిన్స్ తీసుకుంటాం, మనకి ఇప్పుడు ఫీవర్ వచ్చిందంటే టానిక్స్ అని అవి అని తీసుకుంటాం. అవి తీసుకున్న తర్వాత మనకి హెల్త్ బాగా అయిపోయిన తర్వాత వాటిని వాడడం, కొన్నాళ్ళ తర్వాత వాటిని బయటకు అలానే పారేస్తాం. సో అలాంటి పాత ఔషధాలు కానీ థర్మామీటర్లు ఇంట్లో కొంతమంది చెక్ చేసుకోవడానికే పెట్టుకుంటారు, దాంట్లో పాదరసం ఉంటుంది. సో దాన్ని బయట పారేయడం వల్ల పాదరసం కూడా బయట పారేసినట్లు, అది డేంజర్ కదా. ఇలా ఇళ్ళల్లో కానీ పాత ఔషధాలు కానీ థర్మామీటర్లు కానీ టాయిలెట్స్ కోసం మనం ఓడోనిల్ అంట లేదంటే నాప్థలిన్ గోళీలు అంట ఇలా చాలా యూజ్ చేస్తాం కదా, వీటన్నిటిని కెమికల్స్ కిందకే యూజ్ చేస్తారు అనమాట. సో ఈ వేస్ట్ కూడా కెమికల్ వేస్ట్ కిందకి వచ్చేస్తుంది. ఇవి చిన్నపిల్లలకి చాలా ప్రమాదకరం. ఇవి ఇలా ఘనవ్యర్థాలని రకరకాలుగా డివైడ్ చేస్తారు. తర్వాత వీటన్నిటిని ఎలా మేనేజ్ చేయాలి అంటే వీటిని కాల్చాలా లేదంటే పూడ్చాలా లేకపోతే వీటితోనే రీసైకిల్ ఏమైనా చేయాలనేవి ఈ టాపిక్లో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వీటిని వేస్ట్ మేనేజ్మెంట్ అంటారు. ఘనవ్యర్థాల నిర్వహణ పద్ధతులు. వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలంటే దీంట్లోనే జనించే చోటే వేరు చేయడం, అంటే ఎక్కడైతే ఇవి ఉత్పత్తి అవుతాయో అక్కడే వీటిని వేరు చేయాలన్నమాట. ఇప్పుడు మనం అంతా అదే చేస్తాం, మన ఇళ్ళలోనే డైలీ తడి చెత్త, పొడి చెత్తగా డివైడ్ చేసి ఇస్తున్నాం కదా. తడి చెత్త అంటే అది కుళ్ళిపోయే సామర్థ్యం అని, అంటే ఆల్రెడీ వెట్ అయింది, అంటే తడిచిన చెత్తని, లైక్ మనం ఇళ్ళల్లో వంట చేసేటప్పుడు వచ్చిన చెత్త కానీ లేదంటే పేపర్స్ కానీ ఈ తడి అయిన చెత్తని దీన్ని కంపోజ్ చేస్తారు, అంటే పూడ్ చేసి ఎరువుగా మార్చేస్తారు. పొడి చెత్త అంటే ఇప్పుడు మనకి ప్లాస్టిక్ కానీ లేదంటే చెక్క కానీ లేదంటే ఏమైనా ఇనుము ఇలాంటివి పొడి చెత్తగా వేసి వేరు చేస్తారు అన్నమాట. తడి చెత్తని పూడ్చి ఎరువుగా మార్చుకోవచ్చు. పొడి చెత్తని దీన్ని రీసైకిల్ మాత్రమే చేసుకోగలం, అంటే పూడ్చినా కానీ అంత ఎఫెక్టివ్ ఏమి ఉండదు దాని ద్వారా. నెక్స్ట్ 5R విధానం. అంటే 5R అంటే 5 రకాల ఆర్లు వచ్చేసి ఫస్ట్ రిఫ్యూజ్ అంటే ఫస్ట్ చెత్తను అది వాడడమే తగ్గించుకోవాలన్నమాట. మనం చెత్తని ఎక్కువ ఇది యాక్చువల్లీ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. రిఫ్యూజ్ అనేది ప్లాస్టిక్ని
వాడకుండా చూసుకోండి. మనకు అవసరం లేదు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం ఫస్ట్. తర్వాత రెడ్యూస్ అంటే ప్లాస్టిక్ని వాడినా కూడా తక్కువలో వాడడం, అంటే రెడ్యూస్ అంటే తగ్గించుకోవడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడం. రీయూజ్ అంటే ఒకవేళ వాడినా కూడా అది మళ్ళీ తిరిగి వాడేలా చేసుకోవడం. తర్వాత రీసైకిల్ అంటే అది వాడిన తర్వాత దాంతో వస్తువుతో మనకి సంబంధం, అది అవసరం లేకపోతే దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ లేదంటే దాన్ని మార్చు వేరే రకంగా వాడుకోవాలంట. రికవరీ అంటే ఇలా మార్చింటాం కదా, మార్చిన దాన్ని మళ్ళీ వేరే పదార్థానికి యూజ్ చేసుకోవడం అనమాట. ఇంకా పల్వరైజేషన్ ఉంటుంది. పల్వరైజేషన్ అంటే ఇప్పుడు చెత్త అంతా ఉంటుంది కదా, దీన్ని గ్రైండింగ్ మిషన్లోకి వేసి చిన్న చిన్న పదార్థాలుగా చేస్తారనమాట. చిన్న చిన్న పదార్థాలుగా చేసి వాటిని వాసనని, వాటి టేస్ట్ని మార్చేసి సూక్ష్మజీవులు వాటిని ముట్టుకోకుండా చేసుకుంటారన్నమాట. వీటిని అంటే గ్రైండింగ్ మిషన్ ద్వారా పదార్థాన్ని ముక్కలు ముక్కలుగా చేయడాన్ని పల్వరైజేషన్ అంటారు. వీటిని ఆ ముక్కలు అయిన తర్వాత గుంతల్లో పూర్తి చేస్తారన్నమాట. వీటన్నిటికీ ఎక్కువ ఖర్చు వస్తుంది. ఖర్చు ఎక్కువ కాబట్టి దీన్ని ఇండియాలో వాడరు. పల్వరైజేషన్ అనేది ఇండియాలో లేని మెథడ్ అనమాట అది. ఇంకా ల్యాండ్ ఫిల్లింగ్ అంటే ఏం లేదు, లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కదా, కొన్ని తగ్గు ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాల్లో ఈ చెత్తను తీసుకెళ్ళి డంప్ చేస్తారన్నమాట. డంప్ చేయడం ద్వారా భూగర్భ జల కాలుష్యం జరుగుతుంది. ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో వేస్తాము, వర్షం పడినప్పుడు ఆ లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోతాయి కదా, సో అక్కడ వాటర్ అంతా వేస్ట్లో మిక్స్ అయిపోతుంది కదా, దీని నుంచి మీథేన్ అనే వాయువు కూడా వస్తుంది. మీథేన్ అంటే మనకి గ్రీన్ హౌస్ వాయువు అనమాట ఇది. దీని ద్వారా గ్లోబల్ వార్మింగ్ కూడా పెరిగిపోతుంది. సో ఇది కూడా కొంచెం చేయకూడని పనే, వాతావరణానికి నష్టం కలిగించే పని అనమాట. నెక్స్ట్ రీసైకిల్ అండ్ రీసైకిల్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఒక పదార్థాన్ని ముడి పదార్థంగా మార్చాలి. అంటే ఇప్పుడు మనకి పనికిరాని పదార్థాన్ని వేరే పనికొచ్చే పదార్థం కోసం తయారు చేసుకొని వస్తువుగా వినియోగించుకోవడం అనమాట. ఇప్పుడు మనకి ప్లాస్టిక్ ఉంది, ఈ పెన్ను ఉంది, ప్లాస్టిక్ పెన్ను. దీంతో మనకు అవసరం అయిపోయిన తర్వాత ఈ ప్లాస్టిక్ని కరిగించి ఈ ప్లాస్టిక్తోనే వేరే అవసరమయ్యే వస్తువుని తయారు చేసుకోవడం అనమాట. నెక్స్ట్ కంపోస్టింగ్ అంటే ఏం లేదు, ఇందాక చెప్పుకున్నాం కదా, చెత్తని పూర్తి చేసి సూక్ష్మజీవుల ద్వారా దాన్ని ఎరువుగా మార్చడాన్ని కంపోస్టింగ్ అంటారు. వర్మి కంపోస్టింగ్ అంటే కూడా ఎరువుగా మార్చడమే, కాకపోతే పైన కంపోస్టింగ్లో సూక్ష్మజీవులు వాడతాం, వర్మి కంపోస్టింగ్లో వానపాములు వాడతాం. వానపాములని వర్మి అంటారు. సో ఇది వర్మి కంపోస్ట్ అనమాట. ఇన్సినరేషన్ అంటే హాస్పిటల్ వ్యర్థాలు ఉంటాయి కదా, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వ్యర్థాన్ని 800 డిగ్రీ సెల్సియస్ దగ్గర వేడి చేస్తే ఆ వేడి ద్వారా కరెంట్ని తయారు చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా కొంచెం వాయు కాలుష్యం అనేది కూడా ఏర్పడుతుంది, కాకపోతే విద్యుత్ వస్తాం మనకి. నెక్స్ట్ పైరోలైసిస్ అంటే ఫైర్ అంటే వేడి చేయడము, లైసిస్ అంటే వేడి చేయడం, అంటే హీట్ చేయడం ద్వారా వేడి చేయడం ద్వారా అధిక ఉష్ణోగ్రత ద్వారా వ్యర్థాలని విచ్ఛిన్నం చేయొచ్చు. దీన్ని సేంద్రియ పదార్థాల నిర్వహణలో కూడా వాడతారు అనమాట. దీన్ని అంటే సేంద్రియ పదార్థాలు అంటే ఎరువుగా కూడా వాడతారు దీన్ని. ప్లాస్మార్క్ గ్యాసిఫికేషన్ అనేది ఇప్పుడు మనకి న్యూక్లియర్ రియాక్టర్ అయితే ఎలా ఉంటుందో అలాగా ఒకటి ప్లాస్మార్క్ రియాక్టర్ అనేది ఉంటుంది. దీంట్లో 3000 సెల్సియస్ దగ్గర వ్యర్థాలని కాలుస్తారు అనమాట. ఈ కాల్చడం ద్వారా మనకి సింథసిస్ గ్యాస్ అనేవి వస్తాయి. సింథసిస్ గ్యాస్ని మనం డైరెక్ట్ ఫ్యూయల్స్గా వాడుకోవచ్చు, లేదంటే విద్యుత్ ప్లాంట్స్ ఉంటాయి, అంటే పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ పవర్ ప్లాంట్స్లో మనం గ్యాస్ ఇంజిన్స్ ఉంటాయి, ఆ గ్యాస్ ఇంజిన్స్ కోసం కూడా దీన్ని ఫ్యూయల్గా వాడుకోవచ్చు అనమాట. సింథసిస్ గ్యాస్ని ఇది వచ్చేసి ప్లాస్మార్క్ గ్యాసిఫికేషన్లో జరుగుతుంది. ఇందులో మిగిలిపోయి ఉంటాయి కదా, ఇవన్నీ కాల్చేసిన తర్వాత ఇంత డిగ్రీలో కాల్చేసిన తర్వాత మనకి బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదని సిమెంట్తో కలిపి మళ్ళీ ఇటుకలు తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం యూజ్ అయ్యే పద్ధతి మనకి. నెక్స్ట్ పునర్వినియోగం అంటే మళ్ళీ తిరిగి వాడుకోవడం అనమాట. ఇప్పుడు ఒక వస్తువు అది పాడైపోయేంత వరకు దాన్ని వివిధ రూపాల్లో వాడుకోవడం. మనం ఇంట్లో చూసుకుంటాం, ఏదైనా పెయింట్ తెచ్చుకుంటాం, ఆ పెయింట్ అయిపోగానే దాన్ని వాటర్ బకెట్స్ కింద వాడతాం, లేదంటే ఒక బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్ని వాడినంతసేపు వాడి తర్వాత నెయిల్ పాలిష్ చేసుకోవడానికో హెయిర్కి డై వేసుకోవడానికో వాడతారు. అది పోతే ఏదైనా గెలుక్కోవడానికైనా వాడతారు. అంటే ఆ ప్లాస్టిక్ వస్తువులని దాన్ని తిరిగి వాడుకోవడం, వివిధ రకాలుగా వాడుకోవడం అన్నమాట. అది ఎందుకైతే తెచ్చుకున్నామో అందుకు కాదని వేరే రకాలుగా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ సముద్రాల్లో పారేయడం. ఈ ప్లాస్టిక్ని తీసుకెళ్ళి ఇప్పుడు వైజాగ్, చెన్నై ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి కదా, సముద్రం దగ్గర ఉంటుంది కాబట్టి వాటికి చెత్తనంతా తీసుకెళ్ళి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో తీసుకెళ్ళి అక్కడ డంప్ చేస్తారన్నమాట. దీనివల్ల సముద్ర కాలుష్యం పెరుగుతుంది. సో ఇది కూడా ప్రమాదకరమే అనమాట. నెక్స్ట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యలు, అంటే ప్రభుత్వం ఏదైనా చట్టాలు తీసుకొస్తుంది కదా, కొన్ని నియమాలు పాటిస్తుంది, అవి ఏంటనేది దీంట్లో బ్రీఫ్గా తెలుసుకుందాం. నెక్స్ట్ మున్సిపల్ ఘనవర్తాల నిర్వహణ విధానం అనేది 2000లోనే తీసుకొచ్చారనమాట. ఇది మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మున్సిపల్ వ్యర్థాలని సేకరించడం, వేరు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, ప్రాసెస్ చేయడం, పారేయడం, వీటన్నిటికీ ఒక నియమాలని పెట్టింటుంది అనమాట. వాటిని తీసుకునేటప్పుడు, లేదంటే వేరు చేసేటప్పుడు, లేదంటే వాటిని స్టోర్ చేసేటప్పుడు, ఎక్కడికైనా తరలించేటప్పుడు, ఆ ప్రాసెస్ చేసేటప్పుడు మొత్తానికి కొన్ని
ఏమంటారు వాటిని నియమాలు నిబంధనలు పెడుతుంది. అవి 2000 సంవత్సరంలో స్టార్ట్ అయ్యనమాట. వీటన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారంటే మున్సిపల్ అథారిటీ వాళ్ళు బాధ్యత వహిస్తాడు, వాళ్ళకే నియమాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. ఈ 2016లో మళ్ళీ తీసుకొచ్చారు. దీంట్లో ఏమంటారంటే పునర్విభజన. ఇప్పుడు వేస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ని 2 రకాలుగా డివైడ్ చేస్తామని చెప్పుకున్నాం కదా, దాంట్లోన రకాలు చెప్పారు. ఎన్ని రకాలు చెప్పారంటే బయోడిగ్రేడబుల్స్ అంటే ఇందాక చెప్పాం కదా కంపోస్ట్ అయ్యేవి, కంపోస్ట్ కానివి అని. తర్వాత డ్రై వేస్ట్ అంటే కలప, చెక్క లేదంటే గ్లాసు, ఇవన్నీ డ్రై వేస్ట్ కింద వస్తాయి. గృహ ప్రమాదకర వ్యర్థాలు అంటే ఇంట్లో నుంచి వెలువడే మనం రసాయన పదార్థాలు అని చెప్పుకున్నాం కదా, అలాంటివి కానీ లేదంటే ఎలక్ట్రానిక్ పదార్థాలు కానీ వీటి కిందకు వస్తాయి అన్నమాట. ఇలా 3 రకాలుగా డివైడ్ చేస్తారు 2016 రూల్స్ ప్రకారం. తర్వాత కొన్ని శానిటరీ నాప్కిన్స్ ఉంటాయి, మనకి పిల్లలకి వాడే డైపర్స్ కానీ ఉమెన్స్ వాడే నాప్కిన్స్ కానీ వాటిని అమ్మేటప్పుడే ఇవి మీరు వాడేసిన తర్వాత ఎలా కంపోస్ట్ చేయాలనేది దాని ప్రిస్క్రిప్షన్ ఇచ్చింటాడు వాడు మనకి. మనం అంతగా చదవం కానీ అమ్మేవాడు మాత్రం ఎలా పారేయాలి, దాన్ని ఎలా డిస్ట్రాక్ట్ చేయాలని అమ్మేటప్పుడే దానికి రాసింటాడు. అది ఎవరు ఫాలో అవ్వరు, మనం వాడిన తర్వాత వాటిని అలాగే బయట పారేస్తాం అనమాట. కాకపోతే శానిటరీ నాప్కిన్స్ కూడా పారేయడం కోసం, వాటిని మళ్ళీ సేకరించడం కోసం ఒక పద్ధతి అనేది ప్రవేశపెట్టింటారు. తర్వాత నాన్ బయోడిగ్రేడబుల్ ఉంటాయి కదా, వాటిని ప్యాక్ చేస్తాం, ప్లాస్టిక్తో ప్యాక్ చేస్తాం కదా, అలా ప్యాక్ చేయడానికి కూడా ఇప్పుడు ఒక వస్తువు ఉంటుంది మనకి. సపోజ్ మనం అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఆర్డర్స్ పెడతాం, మనకి ఒక వస్తువు ప్లాస్టిక్ దాంట్లోనే ప్యాక్ అయ్యి వచ్చింటుంది అనుకో, ఆ ప్యాక్ అయ్యి వచ్చిన దాన్ని మనం ప్యాకింగ్ తీసేసి పారేస్తాం కదా ప్లాస్టిక్ని. అలా పారేయకుండా ఆ మనకి ఎవరైతే దాన్ని అమ్మారో వాళ్ళే దాన్ని రికవర్ చేసుకునేలాగా దీన్ని తెచ్చారన్నమాట. కాకపోతే దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ స్పాట్ ఫైన్, ఎవరైనా చెత్త వేస్తే ఇక్కడ పన్ను విధిస్తారని చెప్తారు కదా, అలా స్పాట్ ఫైన్లు కూడా ఈ 2016 నుంచి స్టార్ట్ చేశారు. కాకపోతే ఫైన్లు తక్కువ చేశారు కదా, అక్కడైతే చెత్త వేయద్దంటారు, అక్కడే చెత్త వేస్తుంటారు, కాకపోతే ఎవరు పట్టించుకోరు. నెక్స్ట్ వేస్ట్ ప్రాసెసింగ్, ఇప్పుడు ఈ వేస్ట్ నుంచి ప్రాసెస్ చేసి ఇది రీసైకిల్ చేయడానికి ఉపయోగించే ప్రాసెస్ని వేస్ట్ ప్రాసెసింగ్ అంటారు. నెక్స్ట్ కంపోస్ట్ వినియోగ ప్రోత్సాహం. కంపోస్ట్ అంటే మనకి ఎరువు కదా, ఆ ఎరువుని ఇలా తయారైన ఎరువుని వాడడానికి ఎక్కువ ప్రోత్సహించేలా తయారు చేస్తారు. తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్రోత్సాహం, వేస్ట్ నుంచి ఎనర్జీని తయారు చేస్తారు కదా, మనం ఇంధనాల టైంలో చెప్పుకున్నాం కదా, జీవ ఇంధనాలన్నీ వేస్ట్ నుంచే వస్తాయి. వేస్ట్ ఎనర్జీ ఇలాంటి పథకాలని ప్రోత్సహించాలని పెట్టుకున్నారు. ఇంకా డంప్ సైట్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ డంప్ చేస్తాం కదా, అలాంటి సైట్స్ని గుర్తింపు. తర్వాత వీటన్నిటిని చూసుకోవడానికి ఒక మానిటరీ కమిటీని ఏర్పాటు చేసింది 2016లో. నెక్స్ట్ వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్ట్ వచ్చేసి మనం ఇవంతా సెకండ్ యూనిట్లో చెప్పుకున్నాం. బయోమెథనేషన్ అంటే ఏంటి, బయాలజికల్ ట్రీట్మెంట్ టెక్నాలజీస్ ఏవి ఉన్నాయి, గ్యాసిఫికేషన్ అంటే ఏంటి, ఇవన్నీ సెకండ్ చాప్టర్లో చెప్పుకున్నాం. మళ్ళీ రిపీట్ చేస్తే బోర్ కొట్టేస్తుంది. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్. స్వచ్ఛ భారత్ మిషన్ అనేది 2019లో చేశారు. గాంధీజీ 150 బర్త్డే సందర్భంగా దీన్ని స్టార్ట్ చేశారనమాట, అక్టోబర్ 2న. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, దీన్ని స్టార్ట్ చేసిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆరు బయట మల విసర్జన రహిత దేశంగా ఇండియాని చేయాలి. ఇప్పుడు కూడా చాలామంది చెంబులు పట్టుకొని బయటకు వెళ్తారు కదా, అలాంటి పద్ధతిని తీసేయాలన్నట్లు స్టార్ట్ చేశారనమాట. ఇది విలేజెస్లో అయితే ఏమో అనుకోవచ్చు, సిటీస్లో కూడా వెళ్తారు కదా, సో అలాంటి పద్ధతిని తీసేసి మారు బయట మల విసర్జన రహిత దేశంగా ఇండియాని మార్చడమే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ఫస్ట్ మెయిన్ మోటో. తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ అంటే స్వచ్ఛ భారత్లో భాగంగానే స్టార్ట్ చేశారనమాట. ఇది ఏం చేశారంటే అవార్డులు ఇస్తారు. ఏదైనా ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం కానీ, ఒక పట్టణం, సిటీ కానీ స్వచ్ఛ భారత్లో భాగంగా బాగా అభివృద్ధి చేసింది అనుకోని వాటికి అవార్డ్స్ ఇస్తారనమాట. ఇలా అవార్డు ఇచ్చే సంస్థ స్వచ్ఛ సర్వేక్షణ, స్వచ్ఛ భారత్ అవార్డులు ఇస్తుంది. దీన్ని వచ్చేసి హౌస్ అండ్ అర్బన్స్ అఫైర్స్ మినిస్టర్ వాళ్ళు ఇస్తారనమాట. 2023లోన న్యూఢిల్లీలో భారత్ మండపం అనే ప్లేస్ దగ్గర వీటిని డిస్ట్రిబ్యూట్ చేశారు అవార్డులని. జాన్ 11ని ఇచ్చారనమాట. 2023 జాన్ 11ని ఇచ్చారు. 110 అవార్డులు ఇచ్చారు. ఈ స్వచ్ఛ సర్వేక్షణ 2023 థీమ్ వచ్చేసి చెత్తరహిత నగరాల కోసం చెత్త అనేది ఒకటి పెట్టారు. వేస్ట్ పెత్తనం ఉంటుంది, వేస్ట్ వెల్త్. ఇది వేస్ట్ వెల్త్. నెక్స్ట్ స్వచ్ఛతా హీ సేవ. స్వచ్ఛతా హీ సేవ అనేది కూడా దీని కింద స్వచ్ఛ భారత్ మిషన్ కిందకే వస్తుంది. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాలు చేస్తారన్నమాట. ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ని ప్రచారం చేస్తారు. చెత్త రహిత భారత్గా ఉండాలనేదే ఈ స్వచ్ఛతా హీ సేవ అనే దాని ఒక మోటో ట్యాగ్ లైన్ అంటారు కదా, అదనమాట. ఇవన్నీ స్వచ్ఛ భారత్కి సంబంధించినవే.
నెక్స్ట్ అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ వేస్ట్ నియమాలు. ఈ వేస్ట్ అంటే మనకి చెప్పుకున్నాం కదా ఎలక్ట్రానిక్ వేస్ట్ అని. ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ని ఎలా మేనేజ్ చేయాలనే దానిపైన కూడా రూల్స్ వచ్చాయన్నమాట. ఈ వేస్ట్ రూల్స్ వచ్చేసి 2011లో స్టార్ట్ అయ్యాయి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1986లోనే పర్యావరణ చట్టం అనేది తెచ్చారు. ఆ పర్యావరణం చట్టంలో భాగంగానే ఈ 2011లోనే ఈ వేస్ట్ నియమాల్ని ఆ చట్టంలో రూపొందించారనమాట. మే 2012 నుంచి ఈ వేస్ట్ రూల్స్ అనేవి అమలులోకి వచ్చాయి. వీటిలో భాగంగా మళ్ళీ 2011లో అమలులోకి వచ్చాయి. ఎలా చేశారంటే ఈ వేస్ట్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి కదా, వాటిని ఎలా డంప్ చేయాలి, తర్వాత వాటిలో ఉండే పరికరాలని మళ్ళీ ఇప్పుడు అమ్మిన వాళ్ళే దాన్ని రికవర్ చేసేలాగా 2011లో తీసుకొచ్చారు నియమాలు. కాకపోతే వాటిని ఎవరు ఫాలో కాలేదు. అందుకే 2016లో మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు 2016లో మళ్ళీ రూల్స్ తెచ్చారన్నమాట. 2011లో ఉండే వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని మళ్ళీ 2016లో చేంజ్ చేసుకొచ్చారు. తర్వాత ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు మనకి ఎవరైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ అమ్ముతారో అవి పాడైపోయిన తర్వాత వాళ్ళే మళ్ళీ రికవర్ చేసుకునేలాగా రూల్స్ తెచ్చారన్నమాట. జీవితకాలం పూర్తయిన తర్వాత ఉత్పత్తిదారుడు రీసైక్లింగ్ చేయాలి. అంటే మనం ఒక మొబైల్ తీసుకొచ్చినప్పుడు వాని దగ్గర కొంచెం డిపాజిట్ చేస్తారనమాట. అమౌంట్ కొంచెం డిపాజిట్ చేస్తే వాడు ఏమంటాడు, ఇది మీకు పాడైపోయింది అంటే పనికిరాని టైంలోనే తీసుకొచ్చి మళ్ళీ మాకు అప్పు చెప్తే మీకు ఆ డిపాజిట్ వెనక్కి ఇస్తామని చెప్తారు. అది ఎవరు చేయట్లేదు. కాకపోతే దీన్ని ఉద్దేశం అయితే అదే అనమాట. ఈపీఆర్ ఉద్దేశం అయితే అదే. మనకి ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు అది పాడైపోయిన తర్వాత తిరిగి ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వాళ్ళకి ఇచ్చేయడం అనమాట. వాళ్ళు దాన్ని రీసైక్లింగ్ చేస్తారు. ఈ విధానాన్ని 2016లో స్టార్ట్ చేస్తారు. మళ్ళీ 2018లోన ఈ చట్టాన్ని ఈ రూల్స్ని మళ్ళీ సవరణ చేస్తారనమాట. ఈ వర్తాల రీసైక్లింగ్ ఉంది కదా, ఈపీఆర్ ద్వారా మనం రీసైక్లింగ్ చేస్తారని చెప్పాం కదా. ఈ రీసైక్లింగ్ శాతం అనేది 2019-2020 నాటికి 30% అట్లా ఈ వేస్ట్ని రికవర్ చేయాలని, 2023 నాటికి 70% ఈ వేస్ట్ని రికవర్ చేయాలని టార్గెట్స్ పెట్టుకున్నారు. కానీ అవి అంత అవ్వట్లేదు కదా. మనం పాడైపోతే ఇంట్లోనే పెట్టుకుంటున్నాం కానీ ఎక్కడ తీసుకోవట్లేదు, లేదంటే బయట పారేస్తున్నాం. రికవరీ అయితే ఎవరు చేసుకోవట్లేదు కూడా. ఈ వర్తాలి వాహన నియమాలు 2022. ఇది మళ్ళీ 2018 నుంచి 2022లో మళ్ళీ నియమాలు చేంజ్ చేశారు. 2016 స్థానంలోన దీన్ని తీసుకొచ్చారన్నమాట. నవంబర్ 2, 2022 నుంచి వీటిని తీసుకొచ్చారు. ఏప్రిల్ 1 నుంచి అమలు అవుతున్నాయి. ఇందులో భాగంగా షెడ్యూల్ 1లోన ఇక్కడ 2016లో వచ్చేసి మనం ఇలా రికవరీ చేసుకునే పదార్థాలు అంటే వస్తువులు 21 ఉండేవి. ఆ 21 వస్తువుల్ని 106 వస్తువులుగా చేంజ్ చేశారన్నమాట. షెడ్యూల్ 1లో 106 ఉత్పత్తులు ఉన్నాయి. వీటన్నిటిని రికవర్ చేసుకొని రీసైకిల్ చేయాలని ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వాళ్ళకి చెప్పారు. కాకపోతే ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. ఇవి కూడా ఈపీఆర్ కింద చేరిపోయి. ఈపీఆర్ అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇవి ప్లాస్టిక్ వ్యర్థాలకు కూడా అపోజ్ చేస్తారు. కాకపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా సేమ్ దీనిలాగే పట్టించుకోవట్లేదు ఎవరు. ఈ లక్ష్యాలను కూడా చేంజ్ చేస్తారన్నమాట. 2023 నాటికి 60% రికవర్ చేసుకోవాలి, 2024 నాటికి 70% రికవర్ చేసుకోవాలి, 2025 నాటికి 80% రికవర్ చేసుకోవాలి. ఈ రికవరీ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు విలేజెస్లోకి వస్తారు, మొబైల్స్ ఇస్తే మీకు ప్లాస్టిక్ వస్తువులు ఇస్తాము అన్నట్లు అలా రికవర్ చేస్తున్నారు. కానీ ఎవరు వెనక్కి వెళ్ళి రికవర్ చేసుకోవట్లేదు. సో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా దీని గురించి చెప్పింది. ఎలక్ట్రానిక్లో ప్రమాదకర పదార్థాలు ఉంటాయి కదా, ఇందాక చెప్పుకున్నాం కదా, లిడ్ ఉంటుంది, తర్వాత క్యాడ్మియం ఉంటుంది, ఆర్సెనిక్ ఉంటుందని. ఇలాంటి వాటిని తక్కువగా ఉపయోగించేలా కొన్ని నిబంధనలు తీసుకురావాలని చూస్తారన్నమాట. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఎలక్ట్రానిక్ గూడ్స్లోన ఈ ప్రమాదకరమైన పదార్థాలని తక్కువగా వినియోగించుకోవాలా కొన్ని నిబంధనలు తెచ్చి వాటిని పర్యవేక్షిస్తారు అన్నమాట ఈ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ ఈ వ్యర్థాలని 3 రకాలుగా డివైడ్ చేస్తారు. 3 రకాల్లోనే ఒకటి వైట్ గూడ్స్ అంటారు. వైట్ గూడ్స్ అంటే మనం ఇళ్ళల్లో వాడతాం కదా, గ్రైండర్స్, మిక్సీలు, ఇవన్నీ వైట్ గూడ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ బ్రౌన్ గూడ్స్ అంటారు. బ్రౌన్ గూడ్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్ డివైజెస్ యొక్క విడి పదార్థాలు ఉంటాయి కదా, వాటిని బ్రౌన్ గూడ్స్ అంటారు. నెక్స్ట్ గ్రే గూడ్స్ వచ్చేసి పాడైపోయి ఉంటాయి కదా, పాడైపోయిన కంప్యూటర్లు కానీ, స్కానర్లు, ప్రింటర్లు, వీటన్నిటిని గ్రే గూడ్స్ అంటారు అన్నమాట. ఇంకా సిపిసిబి కింద 2019, 2020లో భారత్లో 10 లక్షల టన్నుల వ్యర్థాలు అంటే ఈ వ్యర్థాలు మాత్రమే 10 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయంట. దీంట్లో 95% రీసైక్లింగ్ చేస్తున్నారంట. అనధికారిక రంగం అనేది ఒకటి ఉంది. అనధికారిక రంగం అనేది మనం ఎకనామీలో చెప్పుకుందాం. ఇది ప్రభుత్వం కిందకి రాదు, వాళ్ళకి తెలియకుండానే రీసైకిల్ చేస్తారు. రీసైకిల్ ఎలా చేస్తారంటే మన దగ్గర తీసుకున్న మొబైల్స్లో ఆ చిప్స్ని, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని మళ్ళీ వేరే మొబైల్స్లో వాడుకుంటారు అన్నమాట. నెక్స్ట్ భారత్లో మొట్టమొదటి ఈ వేస్ట్ క్లినిక్ వచ్చేసి మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేశారు, భోపాల్లో ఉందన్నమాట. ఈ వేస్ట్ క్లినిక్లో ఏం చేస్తారంటే ఇదే రికవర్ చేసి రీసైకిల్ చేస్తారు అంతే.
ప్రపంచంలో భారత్ వచ్చేసి 3వ కంట్రీగా ఉంది ఈ వేస్ట్ని ఎక్కువ ఉత్పత్తి చేసేలో. ఫస్ట్లో యూఎస్ఏ ఉంది, యూఎస్ఏ తర్వాత 3వ ప్లేస్లో ఇండియా ఉందన్నమాట. నెక్స్ట్ బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ. హాస్పిటల్ నుంచి వచ్చే వేస్ట్ని ఎలా నిర్వహణ చేయాలనేది ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది. ఇది పర్యావరణ మంత్రిత్వ శాఖ సేమ్ పర్యావరణ చట్టం కింద 1986లో పర్యావరణ చట్టం ఉంది కదా, ఆ చట్టంలో భాగంగా 1998లోనే ఈ నియమాలన్నింటినీ నోటిఫై చేసింది. ఈ చట్టంలో నోటిఫై చేస్తే ఈ చట్టంలోన 6, 8, 25 సెక్షన్ల ప్రకారం వీళ్ళు రూల్స్ తీసుకురావచ్చు అనమాట. ఆ సెక్షన్ల ప్రకారం ఆ అధికారం ద్వారా కేంద్రం అనేది ఈ రూల్స్ని తీసుకొచ్చింది. ఈ రూల్స్ 2016 నుంచి అమల్లో ఉన్నాయన్నమాట. 1998లోన నోటిఫై చేశారు కదా, అవి 2016లోన మళ్ళీ రూల్స్ని ప్రవేశపెట్టారు. వీటిలో క్లోరినేటెడ్ ప్లాస్టిక్ సంచులు ఉంటాయి. ఇప్పుడు కొన్ని వాటిలో క్లోరిన్ ఎక్కువ వాడతారన్నమాట అప్పట్లో, ఇప్పుడు తగ్గించేస్తారులేండి. క్లోరిన్ ప్లాస్టిక్లు, క్లోరిన్ క్యారీ బ్యాగ్స్ కానీ, క్లోరినేటెడ్ గ్లౌజులు కానీ వాటి వాడకం తగ్గించాలని చెప్పారు. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, తర్వాత నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇవి 2 ద్వారా కొన్ని పద్ధతులు చెప్పారన్నమాట. బ్లడ్ని కానీ లేదంటే మానవ సంబంధించిన ద్రవాలు ఉంటాయి కదా, వాటిని ఎలా డీకంపోజ్ చేయాలనే దాన్ని ఇవి చెప్పారు. వ్యర్థాల నిర్వీర్యం అంటే ఎలా వాటిని మేనేజ్ చేయాలనేవి కొన్ని పద్ధతులు చెప్పారు. ఆ పద్ధతుల ద్వారా ఈ బయోమెడికల్ వేస్ట్ని నిర్వీర్యం చేయాలని చెప్పారు. నిర్వీర్యం అంటే వాటిని డిస్ట్రాయ్ చేయడం అనమాట. ఇంకా బయోమెడికల్ వేస్ట్ ఉన్న బ్యాగులు ఉంటాయి కదా, ఇప్పుడు బయోమెడికల్ వేస్ట్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అలాంటి వేస్ట్ని ఒక బ్యాగులో పెడతారు. ఆ బ్యాగులు కానీ కంటైనర్లో కానీ పెట్టి వాటికి ఒక బార్కోడ్ పెడతారంట. ఇవి బయోమెడికల్ సంబంధించిన వేస్ట్ ఉంది దీంట్లో అన్నట్లు ఒక బార్కోడ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పెట్టారు. ఈ వ్యర్థాలని 4 రకాలుగా డివైడ్ చేశారు. ఇందాక చెప్పుకున్నాం కదా, పసుపు రంగు, తెలుపు రంగు, నీలం రంగు అని అలా 4 రకాలుగా విభజన చెందిస్తారు. ఈ తర్వాత ఈ రూల్స్ని 2018కి మళ్ళీ చేంజ్ చేస్తారు. ఇవి 2019 మార్చి 27 నాటికి క్లోరినేటెడ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, క్లోరినేటెడ్ బ్యాగ్స్, గ్లౌజులు పూర్తిగా తొలగించాలని 2018లో చెప్పారు. బయోమెడికల్ వ్యర్థాల్లోనే ప్రాసెసింగ్ చేయడానికి ఆ బార్ కోడింగ్ని, ఆ గ్లోబల్ పోస్టింగ్ సిస్టమ్ని తప్పనిసరిగా వాడాలని చెప్పారు. నెక్స్ట్ మనకి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని ఇంకా ప్లాస్టిక్ ఎలా మేనేజ్ చేసుకోవాలనేవి చెప్పారు. 1919లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఈ ప్లాస్టిక్ని రీసైకిల్ చేయాలని కొన్ని రూల్స్ నోటిఫై చేశారు. తర్వాత అప్పుడు ఏం చేశారంటే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ మందం వచ్చేసి 20 మైక్రాన్ల కంటే మందంగా ఉండాలని చెప్పారనమాట. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు మళ్ళీ 2011లో మళ్ళీ రూల్స్ తెచ్చారు. వీటిలోన వాటిని తయారు చేసే వాళ్ళకి, నిల్వ చేసే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి కొన్ని షరతులు పెట్టారనమాట. వీటన్నిటిని రాష్ట్రంలో ఉండే కాలుష్య నియంత్రణ బోర్డుల ద్వారా చేయాలి, మున్సిపల్ ఉద్యోగులు చేయాలన్నట్లు చెప్పారు. నెక్స్ట్ ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ రూల్స్ 2016లో మళ్ళీ సవరిస్తారు. అప్పుడు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఉంటాయి కదా, వాటిని 20 మైక్రాన్లు అని చెప్పుకున్నాం కదా, వాటిని 50 మైక్రాన్లకు పెంచారన్నమాట. ఏ ప్లాస్టిక్ అయినా కూడా 50 మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉండకూడదు అన్నట్లు ఈ రూల్స్ తెచ్చారు. నెక్స్ట్ ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలకి ఈ నిబంధనలు చెప్పారన్నమాట. వాళ్ళే అక్కడ చూసుకోవాలి గ్రామ పంచాయతీలు అని చెప్పారు. ఇంకా వినియోగదారుల రుసుము చెల్లించాలి అనేది చెప్పారు. వినియోగదారుల రుసుము అంటే ఎవరైతే ప్లాస్టిక్ వాడతారో వాళ్ళు కొంచెం దాన్ని ఏమంటారు, సుంకం చెల్లించాలి అన్నట్లు పన్ను కట్టాలి అన్నట్లు ఉంటుంది. ఇంకా ఈపీఆర్, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఉత్పత్తిదారుడే రీసైకిల్ చేయాలి. ఎవరైతే ప్లాస్టిక్ అమ్ముతారో వాళ్ళే రికవర్ చేసి మళ్ళీ రీసైకిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడడానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని వాటిని మళ్ళీ రీసైకిల్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే ఇప్పుడు కొన్ని షాప్స్ ఉంటాయి, ఆ షాప్స్లో క్యారీ బ్యాగ్ ఇప్పుడు ప్రజెంట్ క్యారీ బ్యాగ్స్ బ్యాన్ చేశారు. కాకపోతే వాళ్ళు వాడుకోవాలి అనుకుంటే ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాని కింద ఒకటికి రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారనమాట. ఆ రిజిస్ట్రేషన్ వ్యవస్థలోనే వీళ్ళంతా రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరైతే వాడుకోవాలనుకుంటున్నారో ప్లాస్టిక్ తయారీదారులు కానీ, దిగుమతిదారులు కానీ, బ్రాండ్ యజమాని కానీ ఎవరైనా కానీ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత క్యారీ బ్యాగ్స్ వాడుకోవచ్చు అనమాట. ఇందులో ఉన్న థర్మోసెట్ ప్లాస్టిక్ అనేది కొంచెం డేంజర్, దీన్ని రీసైకిల్ చేయలేమన్నమాట. నెక్స్ట్ ఈ సవరణ అనేది 2022లో మళ్ళీ సవరణ చేశారు. ఇందులో వచ్చేసి ఈపీఆర్ విధానాలని మార్చారన్నమాట. 4 కేటగిరీలో వర్గీకరణ చెందారు. ఈపీఆర్ అంటే చెప్పాం కదా, ఎవరైతే అమ్మారో వాళ్ళే ఆ ప్లాస్టిక్ని రికవర్ చేసుకొని రీసైకిల్ చేయాలి. ఇది 4 కేటగిరీల్లో మార్చారు. నెక్స్ట్ ఒక కేంద్రీకృత పోర్టల్ని అంటే ఒక వెబ్సైట్ లాంటిది క్రియేట్ చేసుకోవాలి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని నిర్వహణ కోసమని. తర్వాత పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అంటే ఎవరైతే ఈ పొల్యూట్ చేస్తారో వాళ్ళే పే చేయాలి, అంటే ఫైన్లు వేయాలి అన్నట్లు పెట్టారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ రీప్లాన్ అనేది ఒకటి క్రియేట్ చేశారు, ఒక ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టారు. రీప్లాన్ అంటే రెడ్యూసింగ్ ప్లాస్టిక్ ఇన్ నేచర్. ప్లాస్టిక్లో
నేచర్లో ప్లాస్టిక్ని తగ్గించడం అనేది పెట్టుకున్నారు. దీంట్లో భాగంగా ఏం చేశారంటే ప్లాస్టిక్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అంటే చిన్న చిన్న పదార్థాలుగా చేసి దాన్ని కాగితం తయారు చేసే గుజ్జు ఉంటుంది కదా కలప, ఆ కలపతో మెర్జ్ చేసి కలిపేసి కాగితం తయారు చేస్తారన్నమాట. కొత్త రకమైన పేపర్ని తయారు చేస్తారు. దీంట్లో భాగంగా ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ ఉంటుంది, స్వచ్ఛ భారత్, ఈ రెండు కలిసి ఈ ప్లాన్ని ప్రవేశపెట్టాయి అనమాట. 80% కలప గుజ్జు, తర్వాత 20% ప్లాస్టిక్ వ్యర్థాలని కలిపి పేపర్ని తయారు చేస్తారు. నెక్స్ట్ ఆన్ ప్లాస్టిక్ కలెక్టివ్ అనేది ఒక ప్రోగ్రాము ఎవరు ఐక్యరాజ్య సమితి వాళ్ళు, తర్వాత కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వారు 3 కలిపి ఒక స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇది కూడా ప్లాస్టిక్ ప్రభావాలు తగ్గించడానికి ఒక ప్రయత్నం అనమాట. నెక్స్ట్ ప్లాస్టిక్ ఒప్పందాలు, వేరే దేశాలతో మన ఇండియా ప్లాస్టిక్ సంబంధించి ఒప్పందాలు చేసుకుందనమాట. 2018లో యూకేతో ఒక ఒప్పందం చేసుకుంది. 2030 నాటికి ఈ ప్లాస్టిక్ని వాడడము, రీసైకిల్ చేయడము, రికవర్ చేయడము, మళ్ళీ రీయూజ్ చేయడం, ఇలా ఒక సర్కిల్ని తీసుకురావాలన్నట్లు చెప్పారు. తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటుంది కదా, ఒకసారి యూజ్ చేసే ప్లాస్టిక్ని, వాటిని బ్యాన్ చేయాలని చెప్పుకున్నారు అనమాట. తర్వాత ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2019లో జెనీవాలో ఒక సదస్సు ఏర్పాటు చేశారు. దాంట్లో బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది, అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ని కొట్టేసేయండి, తరిమేసేయండి అన్నట్లు 2022 జూలై 1కి ఒకటి స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించారు అనమాట. ఏ ప్లాస్టిక్ బ్యాగ్ అయినా కూడా 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉంటే దాన్ని నిషేధించారనమాట. 18 రాష్ట్రాల్లో పూర్తిగా నిషేధించారు, 5 రాష్ట్రాల్లోన పాక్షికంగా నిషేధించారు. ప్రతి సంవత్సరం దేశంలో 20,000 టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. ఒక మనిషి తలసరిగా 11 కిలోల ప్లాస్టిక్ని ఉత్పత్తి చేస్తున్నాడు. అంటే అమెరికాలో అయితే ఒక మనిషి 100 కిలోల ప్లాస్టిక్ని ఉత్పత్తి చేస్తున్నారట. ఇవన్నీ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. ఇంకా లాస్ట్ ఒకటి ఉంది, బ్లూ ఫ్లాగ్ కార్యక్రమం అని 2018లో స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ 1985లో కోపెన్హాగన్లో ఒకటి బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేది స్టార్ట్ చేశారు. బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే క్లీన్గా ఉండే, అంటే ప్లాస్టిక్ వాడని ఒక బీచ్ల కోసం కొన్ని నియమాలు, నిబంధనలు పెడతారు అనమాట. 1985లో స్టార్ట్ చేస్తారు. మన దేశంలో కూడా కొన్ని బీచ్లకి అలాంటి ట్యాగ్ ఒకటి వస్తే, బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ వస్తే ఫేమస్ అవుతాయి అనమాట. పర్యాటక రంగం ఎక్కువ డెవలప్ అవుతుంది. అందుకే బ్లూ ఫ్లాగ్ కార్యక్రమం అనేది మన వాళ్ళు తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు. 2018 జూన్ 13న జూన్లో 13 బీచ్ల్ని ఈ బ్లూ ఫ్లాగ్ కిందకి వచ్చాయన్నమాట. బ్లూ ఫ్లాగ్ నియమాల వస్తున్నాయని బ్లూ ఫ్లాగ్ బీచ్లని పెట్టారు. అందులో మొదటిది వచ్చేసి ఒరిస్సాలోని చంద్రబాగా బీచ్, ఇది ఆసియాలోనే ఫస్ట్ బీచ్ అనమాట, బ్లూ ఫ్లాగ్ బీచ్. తర్వాత మన ఏపీలో వచ్చేసి రుషికొండ బీచ్ ఉంది కదా వైజాగ్లో, ఆ రుషికొండ బీచ్ని బ్లూ ఫ్లాగ్ బీచ్గా కన్వర్ట్ అయిందన్నమాట. దానికి కూడా గుర్తింపు వచ్చింది, బ్లూ ఫ్లాగ్ బీచ్గా గుర్తింపు వచ్చింది అనమాట. ఇది ఈ క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మనం వాయు కాలుష్యం, జల కాలుష్యం ఇవి ఉన్నాయి చాలా, అన్నీ అయిపోగొట్టేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.